ప్రభుత్వానికి విన్నవించడం. రైట్ రైట్ మనతో పాటు ఏలూరు శ్రీనివాస్ గారు టీజీఓ అధ్యక్షులు జాయిన్ అయ్యారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, ఏంటి మీరు పెట్టినటువంటి ప్రధాన డిమాండ్లు ఏంటి? ఒక్కసారి కనుక డిమాండ్ లో మనం చూస్తే 52% ఫిట్మెంట్ కోరుతున్నట్టు తెలుస్తుంది. ఏంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 52% ఫిట్మెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా కొంత భారం పడే అవకాశం ఉంటుంది కదా. ఉద్యోగులుగా మీరు ప్రభుత్వంలో భాగమైనటువంటి నేపథ్యంలో ఏంటి కొంత అర్థం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న సిచ్యువేషన్, ఏం చెప్తారు దాని మీద? మేము పెట్టినవి యాక్చువల్ గా వరల్డ్ ఏమన్నారో మాకు అర్థం కావట్లేదు, కానీ ఉద్యోగ సంఘ నాయకులు మా డిమాండ్స్ లో పిఆర్సీ అనేది ఎవ్రీ 5 years కి ఆటోమేటిక్ ఇచ్చేది. 2023లోనే ఆల్రెడీ కొంత ఐఆర్ ఇచ్చి గత ప్రభుత్వం అప్పుడే ఉద్యోగులకి ఆశ పెట్టి కొంత ఎలక్షన్ ముందు ఇచ్చినట్టు చేశారు. అది పిఆర్సీ. తర్వాత పెండింగ్ బిల్స్ అనేవి అసలు మీకు ఉద్యోగుల చరిత్ర చూసుకోండి, ఫ్రీడమ్ మూవ్మెంట్ దగ్గర అప్పటి నుంచి కూడా పెండింగ్ బిల్స్ అనేవి అసలు ఎక్కడ ఉండవు. జనరల్ గా ఐఎఫ్ఎంఎస్ సిస్టమ్ వచ్చి ఇక్కడ వచ్చింది, దీన్ని ఈ స్టేట్ లో వచ్చిన సిస్టమ్ ని మన పక్క స్టేట్ అట్లా పెండింగ్ బిల్స్ అయినాయి, కానీ పెండింగ్ బిల్స్ అనే మాట ఉండదు. ఎంప్లాయ్ చేసిన పని కడిగే జీతం, అది రెండో డిమాండ్. డిఏలు ఆటోమేటిక్ గా జీతాలు మాకు తగ్గినట్టు, ఎందుకంటే బయట నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలంటే రేట్లు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం పెరిగిన దాని ప్రకారం మేము అడిగేది. దాని ప్రకారం మాకు శాలరీకి సరిపోను, బయట మా ఖర్చు సరిపోవాలి. కాబట్టి అది కూడా మేము క్లియర్ అడుగుతున్నాం. మాకు దాని ప్రకారం ఏమో తప్ప డిఏనేమి మేము మా డిమాండ్ కాదు, మా గుంతెమ్మ కోరికలు కాదు. మూడవది మేము అడిగింది హెల్త్ కార్డ్స్. హెల్త్ కార్డ్స్ అనేది గవర్నమెంట్ గత ప్రభుత్వంలో జీవో ఇచ్చి ఇంప్లిమెంట్ చేయలేదనే దాని మీద మేము వెంటబడి అడిగాము. గవర్నమెంట్ అసెంబ్లీలో దాన్ని అనౌన్స్ చేశారు. సిఎస్ గాని పలుమార్లు తెలిసిన కానీ దాని మీద ఎటువంటి డిసిజన్ తీసుకోకుండా ఎంప్లాయీస్, ముఖ్యంగా మా పెన్షనర్స్ మిత్రులు, మా సీనియర్లు మమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళి చూసుకోవాలని పెండింగ్ పెట్టుకుంటూ వస్తే సుమారుగా 78 మంది చనిపోయారు. హెల్త్ కార్డ్స్ మేము అడిగేది. 4 డిమాండ్లు సిపిఎస్, అది ప్రభుత్వం చెప్పింది. అందులో సిపిఎస్ ఇంకొక పార్ట్ కూడా ఉంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్ పక్క రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేసిందని మేము అడుగుతున్నాం. 19/2000 కోరుతాం. సిపిఎస్ ని రద్దు చేయమంటున్నాం. రెండో డిమాండ్ కూడా కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ఈ 4 మా గొంతెం కోరికలు కావు, ఆర్థికంగా భారం కావచ్చు ప్రభుత్వానికి. మేము అడిగేది 1 time సెటిల్మెంట్ లో మా అన్ని కూడా రైతు భరోసా కట్ట చేస్తున్నారు, రైతు రుణమాఫీ ఎట్ట చేశారు, ఇది ఆర్టీసీ మహిళలకి ఫ్రీ ఎట్ ఇచ్చారు, లేదు సన్న ఓట్లకి సబ్సిడీ ఎట్లు ఇచ్చారు. ఆ రకంగా ఒకేసారి ఒక 20,000 25 కోట్లు పెడితే మా మొత్తం క్లియర్ అయిపోతాయి. 15 లక్షల మంది ఉద్యోగులు ఇందులో స్టేక్ హోల్డర్స్ గా ఉన్నారు. మమ్మల్ని నమ్మే పరిస్థితి లేకపోగా అసలు ఉద్యోగ సంఘాలు ఉన్నాయనేది ఈ వాట్సాప్ మెసేజ్ లో చూస్తే మేము ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు, ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ప్రభుత్వం కన్విన్స్ చేసిన ప్రకారం మేము కొంత కన్విన్స్ అయ్యాం. నాయకత్వం కన్విన్స్ అయినా మా ప్రాథమిక సభ్యుల బాధలు. జూన్ లోగా పిఆర్సీ ఇవ్వాలని ఉద్యోగులు అల్టిమేటం జారీ చేశారు. జూన్ లోగా పిఆర్సీ ఇవ్వకపోతే పెన్ డౌన్ అంటున్నారు. ఇప్పటి వరకు చాలా సార్లు చర్చలు జరిపారు, ఎందుకు చర్చలు సఫలం కావడం లేదు? మేడం, మేము పెన్ డౌన్ రాష్ట్ర టీటీ చేసి 15,25,000 మందికి రెస్పాన్సిబిలిటీ వహించాలి. చైర్మన్ అయినా, సెక్రటరీ జనరల్ అయినా, కో చైర్మన్ అయినా, ఎవరైనా కానీ సింగిల్ గా డిసిషన్ తీసుకునేది కాదు. మేము తీసుకున్న డిసిషన్ ఈ రోజు లంచ్ అవర్ డెమాన్స్ట్రేట్ చేశాము. ఈ రోజు ప్రభుత్వం పిలిచి మాకు సానుకూలంగా మా డిమాండ్ పరిశీలించి సాల్వ్ చేయకపోతే మేము దానిపైన మళ్ళీ May 5th ఆ రోజు ఫుల్ టైం ఐడిఓసీల ముందు ధర్నాలు పెట్టాం. అది కూడా అప్పుడప్పుడు కానప్పుడు May 25th మళ్ళీ జేఏసీ పూర్తి స్థాయికి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్ణయం తీసుకోవడం తప్ప ఇట్లా బయట ఎవరికి వాళ్ళుగా పెన్ డౌన్లు, స్ట్రైకులు, ప్రతిపక్షాలు మాట్లాడటం, రాజకీయ అట్లే ఉండదు. మాది సిస్టమేటిక్ గా మా ప్రాథమిక సభ్యులకు అసంతృప్తిని కూడా వస్తాం. అట్లనే ప్రభుత్వాన్ని కూడా కన్విన్స్ చేస్తాం. చేయని పక్షంలో మా దగ్గర ఉన్న అన్ని ఆయుధాలు వాడతాం. అది ఎప్పుడు లాస్ట్ అంటే ఎప్పటివరకు వెయిట్ చేయం. ఈ 2026 లో ఈ 4 డిమాండ్లు క్లియర్ కావాలి. దీంతో పాటుగా 64 డిమాండ్లు ప్రభుత్వం ఏదైతే ఇచ్చామో అందులో కొన్ని చిన్న క్లియర్ చేశారు. రిమైనింగ్ కూడా క్లియర్ చేయమంటున్నాం. మేము ఫస్ట్ కోరేది మా టీజీజేఏసీ తరఫున సమస్త ఉద్యోగుల పక్షాన మాకు ప్రభుత్వ ఎవరో ఒక మంత్రివర్యులో, చీఫ్ సెక్రటరీ గారో, లేదు ఆఫీసర్స్ కమిటీ నిత్యం దాన్ని సెటిల్ చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఎంప్లాయీస్ కి సంబంధించిన గత ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందో రికగ్నేషన్ కానీ, ఆన్ డ్యూటీ ఫెసిలిటీ కానీ, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్స్ కానీ,
ఇట్లాంటి అన్నింటిలో మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అదే ధోరణిగా పోయే విధంగా రాష్ట్ర స్థాయిలోని సీనియర్ అధికారులు కొంతమంది, అందరినీ అంటలేదు, కొంతమంది అధికార నిర్లక్ష్య వైఖరి ఉంది. సీఎం గారు చెప్పినా, డిప్యూటీ సీఎం గారు చెప్పినా, గౌరవ మంత్రులు చెప్పినా చాలా ఈజీగా గతంలో 10 సంవత్సరాల నుంచి ఏదైతే అలవాటు ఉందో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇదంతా మారాలనేదే ఇప్పుడు మేము కార్యాచరణ ఎదుర్కొ వచ్చేది ఉండదు అంటే మేమేదో యుద్ధం చేయడం కాదు, ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి కాదు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల, గెజిటెడ్ అధికారుల, పెన్షనర్ల, అదేవిధంగా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, టెంపరీ ఎంప్లాయీస్ వాళ్ళ హక్కులు, రాయితీలు, సంక్షేమం విషయంలో మేము ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాము. అట్లనే ప్రభుత్వం మీదే యుద్ధం చేయడానికో, ధర్నాలు చేయడానికో, ఉద్యమాలు చేయడానికి కాదు. మా హక్కుల సాధన కోసం మేము ఎంతవరకైనా వెళ్తాం. రైట్, ఓకే.